గారు మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర రెడ్డి. ఏందండి ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి తేడా? అబ్బో కూటమి ప్రభుత్వం బాగా చిందులు దొక్కుతుంది. సంక్షేమ పథకాలు ఇస్తానికి ఎంత మాత్రం ఇచ్చేవాళ్ళు లేరు అసలు. ఎందుకనండి? ఏదో అన్ని సూపర్ 6 పథకాలు ఇస్తున్నారు కదా. బస్సు ఫ్రీ ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు. ఒకళ్ళని కలని 2-3 కలండి 15,000 అన్నాడు, వాళ్ళకి ఇస్తున్నాడు. కొనేసేయండి అని అన్నాడు, బాగా ఇస్తున్నాడు. అప్పుడు అన్నారు, అప్పుడు హామీ ఇచ్చారు, మరి ఇప్పుడేమో ఇంకా డబ్బులు లేవు అంటున్నారు. ఎప్పుడు ఎలక్షన్ టైంలో 3 ఉంటే 3కి, 4 ఉంటే 4కి అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడేమో డబ్బులు లేవు, ఆగాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక అదంతా ఏం చేస్తారు, జనం ఇప్పుడు ఎడుతున్నారు తల పట్టుకొని. ఎందుకు వేసారు బాబా అని. రైతులకి అన్నీ సంక్షేమ పథకాలు ఎదురవుతున్నాయి. జగనంగా రైతు భరోసా అని, అమ్మ ఒడని అన్నీ అది. అది ఇంత మట్టికి ఏమి లేదు. పింఛన్ వాళ్ళకి పింఛన్ ఒకటే అందుతుంది, 8 నెలల నుంచి 4 ఏళ్ళు అంతా ఉట్టితే. అంటే ఇప్పుడు అమలు అవుతాయని, అమలు కావని కూటమి ప్రభుత్వంలో ఏం చేస్తారు, డబ్బులు లేవు అని అంటున్నాడుగా. జగన్ గారు అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారు అంటున్నారు. మరి ఆయనే రైట్ అనిపించాడు. ఆయనకన్నా అప్పుల పాలు చేసి వెళ్ళిపోయి తెలిసి కూడా వాగ్దానాలు ఇచ్చి మరి ఇప్పుడు ఎందుకని అమలు పరచలేకపోతున్నారు? ఎవరు? జగన్ కూటమి ప్రభుత్వం. జనం నమ్మారు, ఒకసారి నమ్ముతారు కదా, 14 నమ్మరుగా. నమ్మేశారు, ఇప్పుడు పట్టుకొని ఎడుతున్నారు, తల పట్టుకుంటున్నారు. అది సూపర్ 6 పథకాలని ఇచ్చి అందరూ రైతులు ఎంత పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అయితే వైసీపీ ప్రభుత్వం బాగుందండి. సరే అతను ఇచ్చాడండి, అలా ఈయన గ్యాస్ బండ అన్నాడు, 2 బండలు తెచ్చి ఇంత మటుకు నాకు రూపాయి కూడా పడలా. 2 బండలు తెచ్చారు, నాతో పాటు తెచ్చాడు, బుక్ అయింది, వచ్చినాయి. అదే డిసెంబర్ నెలలో మరి 2 వేలు అమ్మినాయి. 1400, 1500, గవర్నమెంట్ వాళ్ళు 1700కి ఎప్పుడు అయిపోయినా కొన్నారు. మిరకాయలు పాపం అల్లాడిపోతున్నారు. ఇక చెప్పుకుంటే ఎందుకు ఎవడు తిరుగుతాడు.